తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. భరత్ గారి ముందు కూర్చుని ఉన్నాము. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ ఇంటర్వ్యూలో 100% నిజాలు మాట్లాడదామా? ఓకే ఓకే, బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మీరు లోపల ఏం పెట్టుకోవాలి, ఫ్రీ అయిపోవాలి. నిజాలు మాట్లాడదాం. వైసీపీ మాట్లాడాలి. వైసీపీ ఓడిపోయింది, తోల తీరిపోయింది. 100 కారణాలు ఉన్నాయి, రకరకాల కారణాలు. ఇందులో ప్రధానంగా రోడ్స్, పరిస్థితులు మారుతాయని చెప్పండి. సో మెయిన్ ఈ రోడ్స్ ని సరిగ్గా పట్టించుకోలేదని అనుకోవాలి. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఒక 40% ఓట్ షేర్ అయితే జగన్ గారికి వచ్చింది. 100% ఎందుకు అడుగు తింటానిక. ఇంకొక 7-8% మేము తెచ్చుకుని ఉండుంటే గవర్నమెంట్ లోకి వచ్చేసేవాళ్ళం. అది అవుదమ్మా. మరి రాజమండ్రి నేను డెవలప్ చేసినంత రాజమండ్రిని గతంలో ఎవరు చేయలే. మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఇవాళ వీళ్ళు వచ్చారు, రేపు మేము వస్తాం. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. ఎక్కడ ఆడాల్సింది ఆడాలి, ఎక్కడ చేయాల్సింది చేయాలి. అంటే మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. నేను పుట్టుకతోనే శ్రీమంతుడిని. వీకెండ్ వస్తే మీరు కల్పించకుండా హైదరాబాద్ వెళ్ళిపోతారంటే ఏం చేస్తారు మాస్టర్ మీరు వీకెండ్ లో? ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం. మేము ఇవాళ రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేసినాము. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇప్పుడు నాకు ఓటేస్తున్నారు అనుకో, వాళ్ళు మొక్కలు చూసి చెప్పేయచ్చు వాళ్ళు ఓటేస్తున్నాడా లేదా అనేది. వచ్చిండా సైంటిస్ట్. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. ఎవరినైనా ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళ జాతకం చెప్పేస్తాను. తెలియని వాళ్ళు ఎవరు ఓటరు మీతో బాగుండి మీతో సెల్ఫీలు దిగి వ్యతిరేకంగా ఓటేశారు. అట్లుంటది మనతోని. సిద్ధం సభకి వచ్చిన లక్షలాది మంది వాళ్ళందరూ కలిసి నాకు ఓటేస్తారు అనుకున్నారు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి ఇంకా ఎక్కువ చేస్తా, బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సెల్ఫీ దిగిన వాళ్ళందరూ మీ ఓటులు ఓటేస్తారని చెప్పి అనుకున్నారు. సారీ అండి, లేదు, నో ఛాన్స్. డబ్బులు తీసుకుంటున్న పెన్షన్ తీసుకున్న వాళ్ళు కోట్లాది మంది వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఓట్లేస్తారు అనుకున్నారు. తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. జనరల్ గా జగన్ అన్నకి ఏంటంటే ఆయన టీ టోటలర్ అంటే ఏమిటి నాకు అర్థం కాలేదు సార్. ఆయనకి లెక్కర్ అది తీసుకోడు. సో జనరల్ గా ఆయనకి తెలీదు అసలు దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుందా, దాని బ్రాండ్స్ ఉండి ఆ బ్రాండ్స్ ని ఇష్టపడతారా. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పడుకో ఏముందిలే ఇంకా పడుకో. 2029 ఎన్నికల తుది గడియ వరకు వైఎస్ఆర్సీపీతో ఉంటారా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. 100% వైఎస్ఆర్సీపీతో. మీకు ఒకటే సింపుల్ గా నేను 2-3 పాయింట్స్ చెప్తానండి. మేము ఓడిపోవడానికి 2-3 పాయింట్స్ చెప్తా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ప్రధానంగా ఒక్కటి, మీకు జగన్ గారు వస్తే 3,000 వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తే 7,000 వస్తుంది. ఎప్పుడు ఇచ్చిన పైసలు 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 అని చస్తావెందుకురా? సో అదనంగా 4,000 ఎక్స్ట్రా. అంటే ఒక రకంగా మీరు అనుకోవచ్చా, ఓటుకి 4,000 పెట్టి మాట్లాడని అనుకోవచ్చా? ఇప్పుడు అదే రీజన్ అయితే మధ్యతరగతి జనం వాళ్ళకి ఎలాంటి పెన్షన్ రావు, వాళ్ళు ఎందుకు ఓటేశారంటారు? అది రామ్ నువ్వు కొట్టావా? ఏ డౌటా? అర్బన్ సెక్షన్ సిటీస్ లో ఉండే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఓటేశారు. వాళ్ళు ఎందుకు వేశారంటే పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇప్పుడు లిక్కర్ అనేది చాలా మేజర్ ఇష్యూ, ఎవరు అవునన్నా కాదన్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది, లేకపోతే మోర్ దెన్ 1 కోటి మంది పైనే తీసుకునే వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తాగడం అలవాటు లేకపోవడం వల్లనే మద్యం బ్రాండ్ల విషయంలో అటు చూడు. నెక్స్ట్ ఎలక్షన్లకు 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా
మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతారు. అటు చూడు బే. 5 ఏళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? ఏదో భూమ్ భూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అట. అవును, ఈ రోజు ప్రత్యేక హోదా తేవడం కథ ఏమో గానీ స్పెషల్ స్టేటస్ అని మందుబాటలు అయితే వచ్చింది. అవును అవును అవును. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండి. జనరల్ గా పాస్బుక్ పైన ఎక్కడైనా చీఫ్ మినిస్టర్ ఫోటో ఇవన్నీ కామన్ అండి. ప్రభుత్వం ఇచ్చిన భూములకు అది కామన్ గా ఉంటుంది, పేదలకు ఇచ్చే భూములు. ప్రైవేట్ ల్యాండ్స్ లో ఎందుకు ఉంటుందండి? కాకపోతే నేనైతే ఒక్కటి చెప్తాను జాఫర్ అన్న, మీరు మహాభారతంలో చూసినట్టయితే అయన్నొద్దు పాయింట్ కి రా. ధర్మరాజు అంతటి వాడే అబద్ధం ఆడాల్సి వచ్చింది. అవునా? నిజమా? నేను చెప్పేది ద్వాపర యుగంలో. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. మాకు తెలియదే. నేను ఇదే చేస్తాను, ఇదే చెప్తాను, నేను చెప్పిందే చేస్తాను అనే భావజాలంలో మరి జగన్ గారు ఉండిపోయారు. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. నమస్తే. నమస్తే తీసి గుర్తులో పెట్టు. ఇంకా చిక్కటి నవ్వు ఉంది, అలాగే ఉన్నట్టుగా ఓడిపోతే ఏడవమంటారు. వాళ్ళు మొత్తం పెన్షన్లు చాలా ఆపుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు పెన్షన్లు ఆపుతున్నారు. ఎందుకు ఆపారంటే నువ్వెవరా మమ్మల్ని అడగటాక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో పనులు చేసినటువంటి ప్రతి సానుభూతి పరుడు నష్టపోయాడు. పార్టీకి నష్టం జరిగింది, కార్యకర్తలకు నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడి వల్ల, ఆయన ఆలోచన సరళ వల్ల పార్టీకి కార్యకర్తలకి నష్టం జరిగింది. నీ వల్లే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఖచ్చితంగా సీఎంఓ నడపటంలో కరెక్ట్ గా నడపలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను. మంచి చేస్తే నా కొడక నాశనం అయిపోతావురా. సీఎంఓ నడపటంలో కరెక్ట్ గా నడపలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని. 100% కరెక్ట్ అండి. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.